స్పెషల్గా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ లైవ్లో వాచ్ చేసిన ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన సుమన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా లైక్ ప్రతి ఒక్క మూవీ అప్డేట్, కెరీర్ పాత్ అన్నీ కూడా ఫోన్ చేసి తెలుసుకుంటారు. అండ్ పర్సనల్గా కలిసినప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. అండ్ ఎన్నో విషయాలు నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఏఎం రత్నం గారు అండ్ అలాగే మర్దూర్ రాజా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్ అని ప్రతి ఎక్కడికి లైక్ ప్రమోషన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తూనే ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కానీ థ్రిల్లర్స్ కానీ రెండింటిని క్లబ్ చేసి చూసే రేర్ కాంబినేషన్ ఇది. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు డెఫినెట్గా మీరు థియేట్రికల్గా చూస్తారు. అండ్ థియేట్రికల్గా చూసినప్పుడు కూడా లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క సెంటిమెంట్ కూడా మీకు ఇంకో డిఫరెంట్ షేడ్లో కనపడుతుంది. అండ్ థాట్ ప్రాసెస్ అనేది కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. సో ఈ మూవీ 29th థియేటర్స్కి వస్తుంది. అండ్ దానికి నేను ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడక్షన్, నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్. సో చంద్రబాబు రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ రియలీ అ గ్రేట్ గ్రేట్ హాస్పిటాలిటీ కడపలో మేము షూట్ చేసినప్పుడు. అండ్ అలాగే రమేష్ గారు, మహేష్ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు రమాకాంత్ గారు నాకు అరౌండ్ ఒక 3 hours నరేట్ చేశారు. అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ నాకు నిజంగా చెప్పాలంటే చాలా నార్మల్గా వెళ్ళాను. అసలు థ్రిల్లర్స్ అనగానే ఓకే థ్రిల్లరే కదా, ఇది కూడా థ్రిల్లరే అనుకొని వెళ్ళాను. బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత స్టోరీ లైన్ విని, మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం విని, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నాకు ఇంచు చెప్పారు. అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ ఆయన స్టోరీ బోర్డు వేసుకొని ప్రతి ఒక్క షాట్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇట్స్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉంది. సో ఐ రియలీ సో హ్యాపీ వర్కింగ్ విత్ రమాకాంత్ గారు. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను. సో అలా వీళ్ళిద్దరికి మేజర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ని విశ్వ చేయగలడం అని కలియుగం పట్టణంలో నాతో చేసినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అందరూ ఒక టెన్షన్ అండి సార్. బోస్ గారు మీరు దొరికేదే మాకు చాలా ఎక్కువ. సో మా తరఫున మీకు అన్నిసార్లు అవార్డులు అది నేను సత్కారం చేయకపోయినా ఒక్కసారి మా తరఫున మా మూవీ తీస్తారు. Okay. You continue, sir. So next coming to my crew and like direction team, Prachand, Sudhir, Abhi, Malli, Hari, and Madhu, Maunika, and also like Jansi, Andariki, and me andari mentor, ma pedda mentor, co-director garu Trivedi garu. So thank you so much. Me support lende ledu like and even camera department Bhaskar and Shiva, thank you so much. Nijanga manchi support me tarupna. Even DOP ki kuda maaku andariki kuda manchi support me tarupna. So DOP Charan gari gurinchi cheppalante like he done a fantastic job. And literally cheppinattu I think మేము కొన్ని సీక్వెన్స్లో లైక్ చాలా టిపికల్గా ఉంటుంది. ఐ థింక్ దానికి నేను స్పెషల్గా అడ్మిరేషన్ అయ్యింది. ఎందుకంటే లైక్ కొన్ని సీజీ వర్క్స్ కూడా లేకుండా కెమెరా ట్రిక్తో ప్రజెంట్ జనరేషన్లో మేనేజ్ చేసే ఒక సూపర్ టాలెంటెడ్ డిఓపి అని నేను గర్వంగా చెప్పుకోగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు అన్నానంటే అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ కమింగ్ టు like music Ajay garu you done a great job. And of course na scenes ki aithe meer ichina BGMs arachikam ante. So thank you so much. meeto nijanga chaala manchiga inka manchi movies work cheyalani anipistundi. Thank you. And మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు ఎక్కడ ఎప్పుడు ఏదైనా కూడా మాకు కావాలి సెట్లో ఇది అందుబాటులో లేకపోయినా కూడా 5 minutes వాళ్ళు తెచ్చి పెట్టేస్తారు. సో అంత ప్యాషనేట్గా వర్క్ చేసే ఆర్ట్ డైరెక్టర్ అండ్ మా టీంకి ఉన్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఎడిటింగ్ గ్యారీ గారు,
అఫ్ కోర్స్ ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు బికాస్ ఇట్ ఆల్రెడీ నోన్ అండ్ వెరీ పాపులర్ అండ్ ఆయన సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రబోస్ గారు లైక్ నా ఫిలింకి కలియుగం టైటిల్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ లైక్ నాకు నిజంగా ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ ఆ థాట్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. సో ఊ అంటావా సాంగ్కి ఏదైతే థాట్ ప్రాసెస్ మారుతుందో మా కలియుగంలో ఐటమ్ సాంగ్ విన్నప్పుడు కూడా మంచి ఉంది చెడు ఉంది నువ్వు ఎటు వెళ్తావో అది నీ ఇష్టం అని చెప్పి జనాలకు వదిలేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సాంగ్ లైక్ 2 numbers ఒక టైటిల్ సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ ఇచ్చారు. అండ్ అలాగే భాస్కర్ భట్ల గారు ఒక మంచి లవ్ ట్రాక్ అండ్ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ సాంగ్ ఇచ్చారు. అండ్ ఐ రియలీ సో మచ్ నాకు మదర్ సాంగ్ విన్నప్పుడైతే నిజంగా చాలా చాలా ఎమోషనల్ అవుతాను. అండ్ రూపా గారు దానికి చాలా బాగా చేశారు. రూపా గారు, దేవి ప్రసాద్ గారు అండ్ కిడ్స్ లైక్ మంచి సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. సో అండ్ మోర్ లైక్ ఇంకెవరైనా టెక్నీషియన్స్లో లైక్ మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ కమింగ్ టు క్యాస్ట్, ఆయుషి షీఈ్ రియల్లీ ఎ వండర్ఫుల్ కోస్టార్. లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్క్ చేసినప్పుడు. లైక్ వెరీ ప్లెజెంట్గా చాలా పాజిటివ్ వైబ్స్ అనమాట తన దగ్గర నుంచి. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ బికాజ్ వెరీ పాజిటివిటీ అండ్ బీయింగ్ ఎ తెలుగు అమ్మాయి నాకు ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. లైక్ నా సినిమాలో తెలుగు అమ్మాయిని ఇంత మంచి క్యారెక్టర్కి లైక్ సపోర్ట్ చేస్తూ మా ప్రొడక్షన్ కానీ మా టీం కానీ సపోర్ట్ చేస్తూ లైక్ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో షీ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ డెఫినెట్లీ మీరైతే చూసిన తర్వాత షాక్ అవుతారు ఇప్పుడున్న పర్సన్కి అక్కడున్న పర్సన్కి. సో ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్. అండ్ ఆల్సో మా బాండింగ్ కూడా ఆన్ స్క్రీన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కేర్ అండ్ లవ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ నరేన్తో కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ లైక్ ఈ సినిమా నుంచి పరిచయం అయ్యి లైక్ ఇట్స్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ నరేన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో శ్వేత గారు గుడ్ టు వర్కింగ్ విత్ యూ. అండ్ నా ఫేవరెట్ రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, మీరిద్దరి కాంబినేషనే నాకు చాలా ఇష్టం. అండ్ ఆ కాంబినేషన్లో మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ మేము సెట్లో ఎప్పుడున్నా కూడా లైక్ చాలా పక్కన కూర్చోబెట్టుకొని మీ పాత ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తూ లైక్ విల్ బి ఇంకా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో లైక్ అరవింద్ ఇస్ లైక్ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. లైక్ ఒక నాకు వీళ్ళని చూస్తుంటే నన్ను నేను చిన్నప్పుడు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇమ్మీడియట్లీ ప్రతి షాట్ కూడా చెప్పినట్టు టక్కున చేసేస్తారు. సో చాలా మంచి ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ చిత్ర గారు మంచి రోల్ చేశారు దీంట్లో. అండ్ ఒక కీ ఇంపార్టెంట్ రోల్. సో ఇట్ విల్ బి లైక్ యూనిక్గా ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ ఇంకా మూవీ గురించి కానీ కాస్టింగ్ క్రూ గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి. 29 థియేటర్స్లోకి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ లైక్ అమ్మా నాన్నకి నిజంగా చాలా రుణపడి ఉంటాను. బికాస్ లైక్ ఇప్పటికీ నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నాకు మా నాన్నగారి గురించి మాట్లాడడానికి లైక్ ఇంతకుముందు వేరే ఈవెంట్స్ కావచ్చు లేదు ప్రెస్ మీట్స్ కావచ్చు ఇంతవరకు ఛాన్స్ రాలేదు. బట్ ఐ వాంట్ టు స్పీక్ ఈరోజు బికాస్ మన నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అంటే లైక్ యూజువల్లీ ఒక కొడుక్కి సపోర్ట్ చేసే కన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి ఫాదర్ ఉంటే ఒక కొడుకైనా ఒక కూతురైనా 100% ఇంకా ఎక్కువ సాధిస్తాము. సో ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన క్రమశిక్షణ, ఆయన నన్ను పెంచిన విధానం, ఆయన నన్ను చూపించిన దారి, ఆయన పరిచిన బాట ప్రతి ఒక్కటి నేను గుర్తుంచుకుంటాను లైఫ్లో. అండ్ చాలామంది లైక్ ఆ ప్రేమని తెలుసుకోలేని వాళ్ళు లైక్ చాలామంది అంటుంటారు లైక్ మీ నాన్నే నీకు మైనస్, మీ నాన్న వల్ల నువ్వు ఎదగలేకపోతున్నావు, మీ నాన్న నిన్ను కిందకి లాగేస్తున్నాడు, పక్కనే ఉంటాడు ఎప్పుడు చిన్నపిల్లల పట్టుకుంటాడు అని. మేబీ నాకు తెలిసి ఈ ఇండస్ట్రీలో కుళ్ళు కుతంత్రాలు ఆయన చూసినట్టు నేను చూడలేదేమో ఇంకా. సో అది నాకు మంచి జరగాలని చెప్పి నా పక్కనే ఉన్నాడేమో అని నేను భావిస్తున్నాను. సో ఐ రియలీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ.